హలో కనికల్, నేను మీ పద్మ కోడలు కావ్య. మా అత్తమ్మ ఇలా పూజ చేసింది. మామయ్య గారిది ఈరోజు పుట్టినరోజు. దానికే మేమంతా ఆశ్రమం ఉంది, ఆశ్రమంకి వెళ్తున్నాము. పోయేటప్పుడు ఇట్లా సెల్ఫీ తీసుకున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోయామన్నమాట. బర్త్డే కదా, కొంచెం ఏమైనా చాతనైంది సాయం చేయాలని పద్మాత్తంకి చాలా ఇష్టం అనమాట. సో మామయ్య గారి బర్త్డే కాబట్టి అందరూ ఇలా రెడీ అయ్యేసి పిల్లలు మేము అంతా మళ్ళీ అక్కడ శ్రావణి వదిన అనేసి మా వదిన వాళ్ళ నాన్న వచ్చారనమాట. ఆ అంకల్ పేరు శ్రీనివాసులు అనేసి. వాళ్ళు చాలా జోగేలుగా చాలా హ్యాపీగా మాట్లాడతారు, చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము, మాట్లాడుకుంటూ నవ్వుతూ పోయినాము. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. కళ్యాణదుర్గంలో అలాగే ఓళిగలు తీసుకొనేసి ఓళుగులు అయితే సూపర్గా ఉండే, చాలా బాగుండే, సూపర్ టేస్ట్. నాకు వాళ్ళు ఎవరు అని తెలీదు, మా అత్తమ్మ రిలేటివ్సే అనమాట ఓళిగలు చేసేది. చాలా బాగుండే. ఓళిగలు ప్యాక్ చేయించుకొని అత్తమ్మ బొరుగులు వేసిండే. బొరుగులు మళ్ళీ బంకిరకాయలు అంటారు కదా, అంటే బంక్ వస్తుంది, అది తంప్ అనమాట. కొడుకు మేడం, కొడుకు మనవుడు మనవరాలు, నా తోడు కొడలు, వీళ్ళు ముగ్గురు అదే కొడుకు, బిడ్డ కొడుకు, ఈ కొడుకు పిల్లలు, బిడ్డ కొడుకు. మేడం నమస్తే. గోరెంట్ల మంజుల అనేసి వాళ్ళ పేరు. అత్తమ్మ తప్పుగా వీళ్ళు వీడియోస్ చూస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు చేసే హెల్పింగ్ నేచరు, వాళ్ళు చేసి చూసుకునే వాళ్ళని చాలా బాగా అత్తమ్మకి ఇష్టం అనమాట. ఇంట్లో ఒక్కరు ఇద్దరు ఉంటే ఎక్లో అని అంటారు, మా అత్తమ్మ అంటది. ఇప్పుడు ఇంతమందిని ఒక ఆశ్రమం నడపాలంటే చాలా గ్రేట్ కదా వాళ్ళు. అట్లా అనేసి మళ్ళీ వాళ్ళు కొడుకు పేరు శ్రావణ్ అనేసి, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా మాట్లాడి చాలా బాగా చూసుకుంటారనమాట అందరినీ. అవ్వ తమ్ముడు అక్క చెల్లు అనుకొని చూసుకొని మాట్లాడతారు అక్కడ ఆశ్రమంలో ఉండేవాళ్ళని. చాలా బాగా అనిపించే మాకు. పోతులోనే జ్యూస్ ఇచ్చారు, చల్లగా నీళ్ళు ఇచ్చారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకైతే హ్యాపీ అనిపించింది పోయిన దానికి. మా అత్తమ్మ కూడా ఇలాగనే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మళ్ళీ వాళ్ళు చిన్నగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట. అంటే న్యూ ఆశ్రమం కట్టాలనేసి చాతనైంది సాయం మా అత్తమ్మ ఇంకా అంటూలోనే వాళ్ళు చాతనైంది అత్తమ్మ సహాయం చేశారనమాట. ఒకసారి ఎక్కడ నీళ్ళు కూడా వదులుతుంటాను, ఇక్కడే నేను బండల పైన అది చూస్తాను. బాబు ఏమనుకుంటారో ఏమో, అందుకు ఎండాకాలంకి బాబు అందరికి మజ్జిగ వేస్తున్నాడు. ఇప్పుడే వచ్చింది బాగుంది. మంది తీసుకుందామా? కొత్త ఆసనం కడుతున్నాం, కొంచెము కడుతున్నాము. అది చాలా పెద్దగా వేసినాము. అందుకు నేను నిన్న చెప్పిన బాబుతో, ఆ అన్నం పెట్టే బదులకి ఆ డబ్బులకే ఏమైనా మెటీరియల్ ఇవ్వమనండి, మనం ఒక వీడియో వస్తుంది మనకు కానీ కలిసి వస్తుంది, వాళ్ళకు సపోర్ట్ చేసి సాయం అయినది అవుతుంది కదా. అంటే ఇంకోటి ఏంటంటే అది పర్మనెంట్ గా ఉంటది, ఒకసారి ఏదైనా చేస్తే పర్మనెంట్ ఉంటది. మనకంటామా ఇంత అంత అయితే లేదు అని చెప్పినా నేను. ఇప్పుడు ఎట్లా పోదానికి మొహమాటమే బాబు గాని అదే నేను నిన్న చెప్పిన బాబుకు, నన్న ఎవరైనా చేసే వాళ్ళకు ఇప్పుడు అన్నదానానికి 4,000 5,000 చేస్తారు, అదే డబ్బులే దీనికి ఉపయోగిస్తాము, ఒక వీడియో కానీ మీకు తీసుకొస్తాము. కట్టే కానీ మనకు అది చూసి ఇంకొకటి వస్తాయి కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొకరు ముందు చెప్పండి చేస్తున్నాము. దగ్గర 3 కోట్ల పైన పని గ్యారెంటీ చేస్తాను. అందుకు చెప్పిన బాబుకు ఇంకెప్పుడు ఫీలింగ్ తడలేదు ఇంకేదో చాలా బాగా. మంజుల అనేసి ఇది విజిటింగ్ కార్డ్ అనమాట. ఇలాగే అందరూ మీరు కూడా చాతనైంది అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నా. అంటే 10%లో 1% అని నాకు అనిపించింది, నేను చెప్పాను. మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్గా ఏమీ థింక్ చేయొద్దండి. పుట్టినరోజు అని చెప్పాను కదా, ఆ రోజే ఎవరో అన్నదానం పెట్టారనమాట. సో మేము అత్తమ్మ చాతనైంది అత్తమ్మ తీసుకొని వెళ్ళారనమాట. మీ కొడుకు అదృష్టవంతుడు చాలా. మా అత్తమ్మకి ఇలా సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టము. ముందు ఎడ్జేలోనే ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీరు ఇలా వీడియోస్ అన్నీ చేయడానికి కారణం ఏమంటే ఎంతో అంత మానిటరీ ఇంకా వస్తే ఇలానే అందరికీ షేర్ చేయాలా పెట్టాలా అని మా అత్తమ్మ ఏమన్నమాట.
బంకికాయలు తిన్నారా? తినలేదా? నలుగురు తిన్నారా? నేను కానీ తినలేదా? మేడమే తినలేదండి చూడండి. నేను కానీ తిని ఊరికే మీకు అడుగుతాను బిడ్డప్పుడు. అవి ఇయర్కి ఒక్కసారైనా తినాలండి మేడం. అవునా? ఏం తెలుక మేడం అని తిన్నాను ఏమనుకోండి మాట్లాడితే ఏమనుకోను. ఏం లేదు అట్లే వెచ్చు. ఇంకేమైతే నాకు మేడం అంటే ఇంకేం కదా వద్దు. బాగున్నాయి, కొంచెం బాగా బాగా ఉన్నాయి. అదే పేరే బంకి అంటే అది బంక వెళ్ళేది తింటే చాలా ఎల్ల ఉంచేది. కంపు. ఈరోజు మన ఆశ్రమంకి అయితే మన అభిమానులు అక్కగారు కనేకల్ అక్కలూరు అయితే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా తోడుకోడళ్ళు ఇద్దరు, వీళ్ళ కోడలు ఆమె పిల్లలు, వీళ్ళ పిల్లలు అనమాట. ఎంతో అభిమానంగా అంత దూరం నింటి మన కోసము ఎంత కష్టపడిందంటే మా అక్క మాటల్లో చెప్తే చాలదనుకున్నాను నాకు తెలిసి. ఎందుకంటే చాలా అంత దూరం నింటి ఎండకు అక్క అయితే భోజనాలు ఏర్పాటు చేయాలనుకునేది. ఈరోజు వేరే వాళ్ళు అయితే ఉన్నారు, మనం ఇంకా అవకాశం లేకపోయినది. సరేలేమా అనేసి ఏదో ఒకటి తీసుకొని వస్తాను. ఎందుకు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఆ మాటల్లోనే చెప్పలేము, అంత కష్టపడుతూ వచ్చిందనమాట. ఎందుకంటే అక్క సొంతంగా నేనైతే ఎప్పుడు తినలేదబ్బా. ఇవి చూడండి ఒక్కసారి, ఏమంటారు బంకాయలంట. ఇవైతే నేను కానీ పల్లెలోనే పుట్టా కానీ నేను తినలేదు. ఈ రోజు అయితే తిన్నా బాగానే ఉన్నాయి. అంటే బాడీకి కానీ చాలా శాంతం అంటే ఇవి తింటే. వాళ్ళకని అక్కలు ఇవన్నీ తీసుకొచ్చినారు. చూడండి ఒక్కసారి ఇన్ని కాయలు, మామిడికాయలు చూడండి, ఇవన్నీ మామిడి పండ్లు. అలాగే ఇక్కడ చూడండి మన సంతల్లో అమ్ముతాండ్రి పల్లెల్లో బొరుగులు. మేము పిల్లప్పుడు మా నాన్న తెచ్చేవాడు ఇట్లా పళ్ళాలు, అట్లా తెచ్చినాడు. ఎవరికి వీడు పిల్లలు ఎవరంటే ఇక్కడ మా పిల్లలు చూడండి, మా పిల్లల కోసము బొరుగులు. తర్వాత ఈ బాక్స్లు అయితే ఓలుగులు అక్కే సొంతంగా చేసుకొని వీళ్ళందరికీ తీసుకొని వచ్చింది అనమాట. ఎంతో పెద్ద మనసుతో మాకు తెచ్చినందుకు మా అవ్వ తాతల తరఫున నేను రోజు మంజులమ్మ అది చాలా బాగుంటుంది. యూట్యూబ్ చూస్తాను. మంజులమ్మ కొడుకు చాలా బాగా చేస్తారు ఆశ్రమానికి. మనం ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటేనే చేయలేము. వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలా, చాలా ఓపిక ఉండాలి వీళ్ళకి చేయాలంటే. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటేనే విసుక్కుంటాం, అది చేయలే ఇది చేయాలని. వీళ్ళకి చాలా గొప్ప మనసు అనమాట. ఆశ్రమం పెట్టిన వాళ్ళు చాలా గొప్ప మనసు. మంజులమ్మ రోజు చూస్తాను, చాలా ఇష్టం నాకు. ఓకేనా? ఈరోజు మా ఆయనది బర్త్డే అనమాట. విజయ్ కుమార్ శెట్టి బ్రాకెట్లో రాజు. ఆయన బర్త్డే తరఫున కొంచెం పలారాలు ఇచ్చిపోతాం, పండు పళ్ళమని వచ్చినాను కనేకాల నుంచి. మా ఆయన బర్త్డే కోసము నాకు తృప్తి అనమాట. ఓకేనా? విజయ్ పక్కన ఓకేనా? తెలియదు పాప, ఇప్పుడు చెప్పాలి తెలుసు. ఇప్పుడు బొరుగులు ఇచ్చినారు. మన వాళ్ళకు వీళ్ళ వాళ్ళకు చాలా తేడా ఉంది. చాలా బాగా వాళ్ళకి మన దగ్గర మనతో నమ్ముకోనున్నారు కాబట్టి మనకంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ బాగా తర్వాత మన పాట. ఇప్పుడు చూడు ఎంత తృప్తి పడతారు. కాసిపోయే ఒక టైం ఉంటుంది వాళ్ళకు. చాలా విచ్చుకుంటాం. మామిడికాయలు రాత్రి ఎవరు అడిగినారు? అనుకోకుండా వచ్చినట్టు మామిడి పళ్ళు. మామిడి పళ్ళు నిన్న వీడియోలో చేసినాక పాపం చాలా మంది అడిగినారు కావాలన్నా. పచ్చి మామిడికాయలు మాకు పెట్టినారు. ఈ చెట్టు పెట్టి రైట్ నేను ఓళికి పెట్టుకున్నాను. అందరికి ఒకటి ఏమో చేతితో పంచాలని ఇష్టపడి లేదు అది కానీ మన పెట్టడం ఉండాలమ్మా. ఆశీర్వాదాలు రైట్ హ్యాండ్ తో పెట్టాలి నాన్న. చిన్న చిన్న వడ్డిస్తారా వడ్డీ మన పాపం వడ్డీ మనమ్మ చిన్న ఆ చిన్న పని అంకల్ వద్దు ఎల్లో ఓకేనా?
నాకు శాంతిస్తే సార్ పిల్లలందరూ చల్లగా ఉండాలి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే అమ్మా. చల్లగా ఉండండి అమ్మా. వస్తాలే అప్పుడప్పుడు వస్తాలే. రైట్ హ్యాండ్ తీసామే. రైట్ హ్యాండ్ నానా. మీకేం కావాలో చెప్పండి. నాకు తెలిసేదా ఏం తింటారా? అక్కడ ఆయమ్మ కోర్స్ పెట్టాలి. అంత బాగుంది. చిన్న నువ్వు పెడతావా? హలో ఒకసారి అందరూ నువ్వు పోయి మాట్లాడినా హలో అందరికి ఒకసారి చిన్న నువ్వు ఇద్దరుగా నేనన్నా ఇచ్చారు మేడం ఇంకే ఉన్నారు చూడు. తలాకి 50 రూపాయలు ఇస్తాను. ఏం కాదు. 50 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి. అమ్మకు అడుగుతున్నాను ఎందుకంటే మాకు పెళ్ళింది కదా. ఏమో నా తృప్తి 50 రూపాయలు. ఇంకా ఇక్కడ అవ్వనాడు గీత ఇక్కడ అవ్వనాడు వీడియో తీసుకో మీరు ఇది పాప తీసుకో మాకు రాళ్ళన్నారు బంగారు సీక్రెట్ రాస్తావా నన్ను పెట్టు నాను ఇచ్చేసి మృదులా నువ్వు ఇద్దరికి ఇస్తావు నాన్న పైసా పట్టు బంగారు బాగా చదువుకో అయ్యా ఎవరికి లేదు నీకు లేదమ్మా పెట్టు ఈడు ముందర ఈడ ఈడ పట్టు ఇలేదా మీకన్నా ఇష్టం ఇప్పటికి ఏం కావాలో మీ అవ్వ బాగా ఒక్కలు తెచ్చుకుంటుంది రా నాన్న అంత ఒక్క పేరు బాగా చదువుకో అందరికి వచ్చిందేమా తీసుకో పర్వాలేదు అమ్మ చెప్పిందిలే వాళ్ళకు కొంచెం మైండ్ వెళ్ళలేదు వాళ్ళకి తినే వద్దులేండి అక్కడ 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 ఇచ్చినాడు వద్దా అక్కడ శంకర ఉంది నందుడే మృదుల కింద వేసుకుని వంట కష్టపడే చిన్న ఆ మంచం మీద ఉన్నారు అన్న మాస్టర్ మంచం మీద చూడు ఎవరన్నా ఉన్నారు అత్తమ్మా వీళ్ళందరికీ అన్ని వీళ్ళేనంట వంట మాస్టర్ అంట ఓలిగా పెట్టారు ఏమి ఇచ్చినా ఇది అందుకాయ అన్ని వచ్చాయా ఆ తాతకి అవ్వలేకపోదు కావ్య పరిస్థితి ఉషా పిల్లలకి మన పుట్టిళ్ళన్నా ఇప్పుడు మీరైతే చాలా అదృష్టం చేసుకోవాలి కోరి తిండి వస్తుంది
అంతకంటే అదృష్టం చేసుకున్నాడు మా బాబు. ఇద్దరు అమ్మల మధ్యలో ఎంత ఆనందంగా ఉన్నాడో బాబు అంటే. మాకి మంజులమ్మ ఆశ్రమకు వచ్చిందానికి చాలా సంతోషం. ఆ అమ్మాయి అమ్మ పిల్లలేని తోడుకోడాలు త్యాగం చేసింది. వీళ్ళిద్దరు తోడుకోవడం అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నిన్ను చూస్తే నాకు గర్భాని కాలంలో వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారంటే అక్క చెల్లిలో వీళ్ళిద్దరికి తన థ్యాంక్స్. ఇట్లా ఉండాలి మీరు ఎప్పటికీ. పోతాని పిల్లలు అంటారు మాకు ఆ ఊర్లో. మీరిద్దరు ఇట్లా ఉండాలి. బిడ్డ అంటారు. మీరిద్దరు ఏమనుకోండి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశ్రమానికి అయితే కనేకల్లు అనంతపూర్ జిల్లా నుంచి ఆంటీ వాళ్ళు అయితే వచ్చారు. ఎందుకంటే ఈరోజు భూశెట్టి పద్మావతి ఆంటీ గారి భర్త గారైన భూశెట్టి విజయ్ కుమార్ శెట్టి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అవ్వాతాతలు పిల్లలందరికీ స్నాక్స్ అయితే ఇచ్చారు. ఒక్కసారి మనమైతే విజయ్ కుమార్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన ఆశ్రమం తరఫు నుంచి అవ్వాతాతల తరఫు నుంచి పిల్లల తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్నదాత చాలా ఇంప్రూవ్మెంట్ కావాలా, చాలా బాగా అవుతుంది. మేము వచ్చిపోయినాము. నెక్స్ట్ వచ్చి బాగా చేసింది మంజులమ్మ. చాలా సంతోషం మాకు. నాకు చెప్పడానికి ఎక్కువ రాదు, చదువు లేదా చదువు రాదు. చదువు రానోళ్ళే మేలు. నాకంటే రాదు. పోదాం పండి. మా అమ్మకు రాదులే చదువు. అదే చెప్తారు నాకంటే మంజులమ్మ చాలా ఓపిక. ఇంతమందిని చూసుకోలేదే. ఇంట్లో ఒక అమ్మ నాన్న చూసుకునే తీసుకుంటారు. పిల్లలు ఉన్నారు. అదే మరి ఆమెకు అదృష్టం, మీకు అదృష్టము. ఎట్లా బాగా చల్లగా ఉండండి. ఇంట్లోనే ఇట్లే కదా. ఇంతకన్నా కాదు అన్ని అట్లా ఎత్తు పెట్టుకోండి. అన్నం తినేసినాక ప్రశాంతం చెట్ల కింద కూర్చొని తిందరు. అన్నంలో తినచ్చు, అవగాలంటే ఎప్పుడైనా తిన్నాను. మా వాళ్ళు తింటారా? ఓలికి అట్లే పెట్టుకోండి, భోజనంలో తినేస్తారు అంతే కదా. వాళ్ళ ఇష్టం. ఎప్పుడైనా తినేసేయండి. ఇవ్వాలంటే ఎప్పుడైనా అన్ని అందరికీ ఇచ్చిన రూమ్కే పోయి ఇచ్చొచ్చిన. ఇది పెద్ద కామన్ హాల్ అన్నమాట. చూడండి షెడ్స్లో ఎలా ఉండరు. బట్ అయితే ఇదే ఆర్సీసీ కట్టుకోనాలా అని అవుట్ సైడ్ కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అది మళ్ళీ మీకు అదొక వీడియోలో చూపిస్తాను అనమాట. ఇలా బెడ్స్ అన్నీ సేమ్ హాస్టల్ లైఫ్ ఎట్లా గుర్తొస్తుందో అట్లా ఉంటుంది చూడండి. బెడ్స్ అన్నీ ఎట్లా అరేంజ్ చేశారు. ఆయన క్లీన్గా పెట్టుకున్నారు. అంత చాత్ కాకున్నాను ఇంత బాగా పెట్టుకున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలా. మళ్ళీ కావాల్సిండే వాళ్ళకి అంటే కొంచెం ఎక్కువ డొనేట్ చేసి ఆడ చేరించుకునే వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఆ విజిటింగ్ కార్డ్ చూపించాను కదా, మీకు కావాల్సింటే దాన్ని అంటే కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో వివరాలన్నీ అంతా గ్యాదర్ చేసుకొనొచ్చు అనమాట. మీకు ఏమేమి కావాలా, ఏమేమి డౌట్స్ ఉన్నాయా అన్నా కూడా వాళ్ళు ముసలోళ్ళు కూడా చాలా అత్తమ్మని అయితే ఎంత ఖుషీగా మాట్లాడించారంటే అంత హ్యాపీగా మాట్లాడించారు. వాళ్ళు ముద్దు పెట్టేశారు. చాలా అంత హ్యాపీ అనిపించింది వాళ్ళకి. అంత పట్టలేకుండా సంతోషమైంది. ఎంత ఓపుకుంటారో వీళ్ళకి చూడాలి. తిరుక్కొని ఇక్కడ ఇట్లా ఏమో అనుకోకుండా వచ్చి చూడాలండి మిమ్మల్ని అందరినీ. అవును మా బాగుండాలి, అందరూ బాగుండాలమ్మా. ఏమో మాకెంత ఆనందమైతే వచ్చిందానికి. ఏం సినిమాలు షికార్లు ఖర్చు పెట్టాలని లేదు. ఇట్లా దగ్గరికి వస్తే ఎంత ఆనందం ఉంటుంది చూడండి. అత్తమ్మనైతే అమ్మ అని ఎంత బాగా హ్యాపీగా మాట్లాడించారు. మీరు విన్నారు కదా.
ఆ హ్యాపీనెస్ ఎంత అంటే అంత లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అక్కడే ఆవులు, గేదెలు, కొన్ని కుక్కులు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళే పెంచుకుంటున్నారు. మళ్ళా వాళ్ళు ఎంత అంటే అంత బాగుంటారు, చాలా బాగుంటారు. అంతమంది ఉన్న ఫ్యామిలీ లెక్క 56 మెంబర్స్ ఉండరు అరౌండ్. అంత ఫ్యామిలీ లెక్క ఉంటారు, చాలా బాగుంటుంది. తినడానికి కూడా అందరూ చెప్తూలోనే ఆర్గనైజ్ అయ్యి, ఇప్పుడు మనం ఇంట్లో అయితే అందరూ నువ్వు తిను నేను తిను అనే దాంట్లోనే ఉంటారు. వాళ్ళు అట్లా కాదు, అందరూ సమానంగా కూర్చొని ప్లేట్స్ తీసుకొని తింటుంటే చాలా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తినరండి ఇప్పుడు ఈ కాలంలో. అక్కడ చూడండి ఎంత బాగా అందరూ లైన్గా కూర్చుంటారు. అంటే వడ్డిస్తే మాత్రమే కూర్చుంటారని కాదు, మనం కూడా అన్నీ తెచ్చుకొని కూర్చోంటే అందరితో పాటు అంటే టీవీ ఫోన్స్ బంద్ చేసుకొని అందరూ మాట్లాడుకుంటూ తినడం బాగుంటుంది అని అనిపించింది, చెప్పానమాట. మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొనొద్దండి. మేము కూడా అలాగేనండి, మాకు ఎప్పుడప్పుడు అప్పుడు తీసుకొని తింటుంటాము. ఇక్కడ వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేశారనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అక్కడ మేము ఉన్నాగానే ఒక ఆమె వచ్చింది మాట్లాడేదాన్ని. అవును, నువ్వు పెట్టినప్పుడు ఎక్కడో ఒకరన్నా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు పెట్టకూడదు, ఇంట్లో కూడా చూడండి. చెప్పు ఫస్ట్. ఎవరు లేరు, ఎవరు ఉన్నారు ఉంది అంటే పిక్కున్నారా? కోట్ లాస్ట్ అంట. పిక్కున్నారా? అట్లా కాదు మేడం, అది మా 5 మెంబర్స్ బ్రదర్స్ ఉండేది. కదా సేల్ చేయాలంటే ఒక్కొక్క ఊర్లో ఉన్నాం. ఇట్లా మెత్తు కావాలా, కాటన్ కావాలా చెప్పండి. బాయ్ మా బాయ్ బాయ్. ఏం పేరు నీ పేరు? అంతా తడి తిరిగి సాల్ అయిపోయి మా సొంతమే ఇంకా బంగారు ఇద్దరిది అమ్మేసి పాపలేమో కొన్నాము. ఇంకా అంటే ఎవరు అడుగుతావు, ఎన్నిసార్లు అని అడుగుతావు, అడిగి అందుకని తీసేసి కొంచెం అప్పు చేసి పెట్టేసాను. అంత అయినా అంతే, భగవంతుడే అనుకున్నా. ఇంకా అందుకు ఇప్పుడు ఇంకా కడితేకి శాత కాక అందరిని అడుగుతున్నాం, అది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడైతే రూములు ప్లాట్ అంతా తీసినాం. ఇంత ప్లాట్ చూపిస్తాను, రూములు అంటే చూపిస్తాను. అదే రోడ్డు మీద ఇది మొత్తం ఇట్లా వాళ్ళు వీళ్ళందరూ యూ షేప్ లో వస్తుంది. సపరేట్, వీళ్ళు సపరేట్, వాళ్ళు సపరేట్. కాకపోతే వీళ్ళు ఇటు సైడ్ వాళ్ళు సపరేట్, అటు సైడ్ వాళ్ళు అది కూడా మధ్యలో అంతా స్థలం గ్యాప్ వదిలేదు. గ్యాప్. ఇక్కడ ఒక దేవుడు అట్లా కృష్ణుని అట్లంతా పెట్టి బాగా అంతసేపు మనకు టైం లేదు. అంతవరకు 1 year లోపే చేసేయాలి. ఇప్పుడు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వస్తుంది కాబట్టి మనం చేస్తాము. వీడియో కానీ పెట్టిన ఇంకా తర్వాతనే చూడు కంకర దాతలే, దాతలే అదే ఈ కడ్డీలు కానీ వాళ్ళే దాతలు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఏదో వాళ్ళకి తోసింది వాళ్ళు సపోర్ట్ అందరూ చేస్తున్నారు. అదే అంటే ఇంతకు ముందు అడిగేవాళ్ళు ఏమైనా కాళ్ళమ్మా అని. ఇప్పుడు నేనే అడుగుతాను, మంచి తప్పేం లేదు. ఇప్పుడు మనకు వచ్చి తెలియదు, అమ్మ ఇట్లా చేస్తున్నాం అట్లా అందరూ అడిగితే మీ వంతు సాయం ఒక 500 అయినా చేయండి అమ్మా. ఎందుకంటే పరిస్థితి ఇక్కడికి వచ్చినాము. గోరెంట్ల మండలము, మంజలం ఆశ్రమము చాలా బాగా కడుతుంది. నేను 10,000 ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. మనం కొత్త ఆశ్రమం నిర్మిస్తున్నామని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ కనేకల్ అమ్మది పద్మ అమ్మగారు అయితే ఈరోజు మన ఆశ్రమానికి వచ్చి మనకైతే ఫ్రూట్స్ అని తీసుకొచ్చారు. మేము కూడా చూసారు. అదంతా తీసుకొచ్చిన తర్వాత కూడా మనం కొత్త ఆశ్రమం ఎక్కడైతే నిర్మిస్తున్నామో అక్కడికైతే అమ్మగారు ఒకసారి నేను కూడా వచ్చి చూడాలనుకుంటున్నా, అక్కడికి వెళ్దామని చెప్పి తెలియజేశారు. అమ్మనైతే ఇప్పుడు వారి కుటుంబ సమేతంగా మనం కొత్త ఆశ్రమం కడుతున్నాం కదా, ఆ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత
అమ్మకైతే చాలా సంతోషం అనిపించిందంట. అది నా మాటల్లో కాదు, ఒకసారి అమ్మ మాటలని తెలియజేసి అది విన్నాం. అమ్మ చెప్పండి మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మంజులమ్మ ఆశ్రమం చూసినాక చిన్న పెద్ద అవ్వ తాతలు చాలా బాగా చూస్తుంది. ఇంట్లో ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే చూడలేము, ఏమో చాలా బాగా చూస్తుంది. కొత్త ఆశ్రమం కడుతుంది. నా వంతు 10,000 ఇస్తున్నాను. ఇప్పుడు కనుక్కోకుండా వచ్చినాం కాబట్టి ఎవరైనా చాయతనాలు ఎవరైనా ఇస్తే కూడా చాలా మంచిది. అవ్వ తాతలకి ఆశ్రమం కడుతుంది మంజులమ్మ, చాలా బాగా చూసుకుంటుంది. ఇల్లు లాగా నాకు చెప్పడానికి రాదు, చాలా బాగుంది. వచ్చి చూసిపోండి. ఓకే, విన్నారు కదా. అమ్మ అయితే ఇప్పుడు మనం కొత్త ఆశ్రమం నిర్మిస్తున్నామని చెప్పి అమ్మ వాళ్ళైతే ఆర్థికంగా మనకైతే 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. అమ్మ వాళ్ళకైతే మన ఆశ్రమం తరపు నుంచి నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికి థ్యాంక్ యూ. ఓకేనన్నా బంగారు. వీడియో తీస్తున్నాడు బాబు అయితే, చూపించలేకపోయినాము. అక్క కొడుకు మీకు చాలా థ్యాంక్స్ అప్ప బంగారు. అక్కడంతా ముగించుకొని స్టార్ట్ అయ్యాం. ఫుల్ వర్షం. మేము అనంతపూర్ సైడ్ పోయామన్నమాట. అలాగైతే కొంచెం బాగుంటుంది అనేసి అనంతపూర్కి పోయేసి అట్లే కరెక్ట్ 7:30 కల్లా ఇంట్లో ఉన్నాం. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అనంతపూర్లో అయితే భారీ వర్షాలండి. అస్సలు కార్లో అన్న ఎట్లా తోలుతాడంటే మా ఇంటి సొంతం అన్న ఉన్నట్టు ఆ సీనా అన్న అంత బాగా తోలాడు కాబట్టి మేము 7:30 కల్లా ఇంటికి సేఫ్గా వెళ్ళామన్నమాట. అంత లేట్ అయినంత వరకు ఉండకూడదు అని అంటారు. బట్ అయితే ఎంత అర్లీ మార్నింగ్ లేసినా కూడా లేట్ అవుతుందండి. పిల్లలతో వాష్రూమ్ అంటారు, బాత్రూమ్ అంటారు, ఇలాగే కొన్ని ఉంటాయి కదా. అందుకే వర్లీత్ అయితే ఫుల్ పడుకొనేసాడనమాట. ఫుల్ అంటే జర్నీ ఎక్కువైతే పిల్లలు ఇంకేం చేస్తారు, బాగా ఆడుకుంటారు కాబట్టి పడుకొనేస్తారనమాట. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది భూశెట్టి పద్మావతి అనేసి. అన్ని అత్తం ఛానల్లే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.